భగవద్గీత అంటావు, చాంటింగ్ అంటావు, ఈ వయసులో అవసరమా ఎంజాయ్ చేయకుండా అని చాలామంది క్వశ్చన్ చేస్తారు. వాళ్ళ కోసమే ఈ వీడియో. సో డిప్రెషన్, యాంగర్, స్ట్రెస్, అటాచ్మెంట్స్, అన్నెసెసరీ అటాచ్మెంట్స్ ఇవన్నీ 60 ఏళ్ళ ముసలోళ్ళకి వస్తాయి, లేదంటే ఇప్పుడు నుండే ఈ ఏజ్లో ఉండే వాళ్ళకి వస్తాయా? ఒకసారి ఆలోచించండి. ఈ ఏజ్ నుంచే మనము ఆ అటాచ్మెంట్స్ నుంచి దూరంగా ఉండాలంటే భగవద్గీత ఈజ్ ది సొల్యూషన్. భగవద్గీతనే మనకు నేర్పిస్తుంది ఈ ఏజ్ నుంచి ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలనేసి. అండ్ ఈ డిప్రెషన్ దీనివల్ల ఈ ఏజ్లోనే చాలామంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి సూసైడ్ చేసుకుంటున్నారు. అది మనం చాలాసార్లు చూస్తున్నాం. సో అవన్నీ మనము అది అసలు సమస్యనా అని చెప్తుంది భగవద్గీత. ఇంకా దానికి మించి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అలా ఫేస్ చేయాలి అని చెప్పేది భగవద్గీత. సో ఈ స్ట్రెస్, ఈ యాంగర్, ఈ డిప్రెషన్ వీటన్నిటిని పోగొట్టుకోవడానికి ఈ ఏజ్లో ఉండే వాళ్ళు చూస్ చేసుకునే ఆప్షన్ ఏంటి? మత్తు పదార్థాలు, ఇలాంటి నేమ్స్ తీయకూడదు. సో ఇలాంటివన్నిటి మీద అడిక్ట్ అయిపోతారు. సో వాటి నుంచి అడిక్ట్ అవ్వకుండా ఉండాలంటే మనం భగవద్గీత చదవాలి, అందులో ఉండే ఎసెన్స్ని అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోకుండా ఇంకా 60 ఇయర్స్లో ఉండేటప్పుడే ఇలాంటివి చేయాలి, 18 ఇయర్స్ నుంచి ఈ ఏజ్ నుంచి చేయడం అవసరం అనే వాళ్ళు ఇంకా మాయలోనే ఉన్నారు. ఆ మాయలో ఉండడం వల్లే వాళ్ళు ఇంకా స్ట్రెస్కి, యాంగర్కి, డిప్రెషన్కి లోనవుతూ ఉన్నారు. సో వాళ్ళు ఇంకా తెలుసుకోకుంటే వాళ్ళు ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేయడం మంచిది. సో ఇంకా ఈ భగవద్గీత ఇవన్నీ చదవడం వేస్ట్ అనుకునే వాళ్ళు ఆ మాయ నుంచి ఇప్పటికైనా బయటపడి చదవడం స్టార్ట్ చేయండి. అండ్ ఈ ఏజ్లో ఉండేవాళ్ళు భగవద్గీత చదవడానికి ఎంకరేజ్ చేయండి, అంతేగాని వాళ్ళని డిస్కరేజ్ చేసి ఇంకా వాళ్ళని ఇంకా మాయలోకి తోయకండి. హరే కృష్ణ.